బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగల దోస్తి ఎట్లుంటుందో ఎరికేగా. వాళ్ళకి ఆపదొస్తే వీళ్ళు సాయం చేస్తారు, వీళ్ళకి ఆపదొస్తే వాళ్ళు సాయం చేస్తారు. అయితే ఇన్నేళ్ళు ఈసీతో కలిసి మోడీ చేసిన దొంగ ఓట్ల దందాను రాహుల్ గాంధీ బట్టబయలు చేసేసరికి ఏం చేయాలో తెలియక మోడీ సతమతమవుతున్నాడు. ఇక మోడీకి ఆపదొస్తే మరి గులాబీ పార్టీ ఊకుంటుందా? కమలం పార్టీ వాళ్ళ కంటే ఎక్కువగా ఎగురుకుంటా మా మోడీని మించిన నిజాయితీ పరుడు ఈ లోకంలోనే ఎవ్వడు లేడు అని డప్పు కొట్టుడు సురువు చేసిండ్రు. చిన్నదొరవారు మరో అడుగు ముందుకేసి ఓట్ల చోరీ తప్పే కాదు, ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలదే తప్పు అని సిగ్గు లేకుండా ట్వీట్లు వేస్తున్నాడు. దేశంలోని ప్రతిపక్షాలన్నీ కలిసి ఓట్ల చోరీపై కొట్లాడుతుంటే వీళ్ళు మాత్రం మోడీ చేసిన అక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఓట్ల చోరీలా గులాబీ పార్టీ భాగస్వామ్యం సుత ఉన్నట్లే కనిపిస్తున్నది. మోడీ మోచేతి నీళ్లు తాగుతూనే బీఆర్ఎస్ 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన కథ తెలిసిందేగా. ఆ 2 ఎన్నికల్లో మోడీ సాయంతోనే దొంగోట్లతో గెలిచినారు కావచ్చు. ఇప్పుడు మోడీ అక్రమాలు బయటపడితే తమ భాగవతం సుత జనాలకు తెలుస్తుందని మోడీ భజన చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎన్ని డ్రామాలు చేసిన లంగ పనులకు శిక్ష అనుభవించకుండా తప్పించుకోలేరు.